హాయ్ గాయస్, మేమైతే కనుక శ్రీశైలానికి అయితే రీచ్ అయినాము. బయట హోటల్లో డిన్నర్ చేసేసాము. సో ఇక్కడ యోగియోమన రెడ్డి సత్రంకి వచ్చేసి రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. మేము నాన్ ఏసీ తీసుకున్నాము, 1 నైటే కదా, సో అందుకు నాన్ ఏసీ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. అక్కడ చూడండి, డబల్ కాట్ అంటే సింగిల్ డబల్ కాట్ లాగా చేసేసి 2 ఇచ్చారు, మళ్ళీ సపరేట్గా ఒకటి ఇచ్చారు అనమాట. సో అక్కడైతే వాళ్ళు 3 పడుకున్నారు, నేను ఇక్కడ పడుకున్నాను. రూమ్ అయితే కనుక పెద్దగానే ఉంది, నీట్గానే ఉంది. ఏమంటే ఏసీ ఒకటి లేదు, ఇది చలికాలం కదా, ఏసీ తీసుకుని మనం ఏం యూజ్ చేయము చలికి, అందుకే నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట. ఇంకొకటి శ్రీశైలంలో 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్గా లేవు, అమ్మట్లేదు. ఓన్లీ 5 లీటర్ క్యాన్ మాత్రమే దొరుకుతుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక మీ ఇంట్లో వాటర్ గ్లాసెస్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే 5 లీటర్స్ బాటిల్ అంటే తాగలేము మనము. సో పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇదైతే క్యారీ చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే కానీ ఇప్పుడు అన్ని చోట్ల బ్యాన్ చేస్తున్నట్లున్నారు 1 లీటర్ బాటిల్స్. నేను కొన్ని వీడియోస్లో కూడా విన్నాను, వేరే టూర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు కొనాలన్నా 5 లీటర్ బాటిల్స్ అవైలబుల్ అంటున్నారు. కేరళ సైడ్ కూడా కొన్ని వీడియోస్లో అయితే నేను విన్నాను. ఇక్కడైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, 1 లీటర్ బాటిల్స్ అయితే లేవు. ఇంటి నుంచి వచ్చే వాళ్ళైతే కనుక ఒక గ్లాసెస్ అయితే కనుక క్యారీ చేయండి, ఓకేనా. దట్టు అది కూడా మీరు స్టీల్ గ్లాసులు కానీ ఇంట్లో వాడుకునే గ్లాసులు తెచ్చుకోండి, అంతేగాని పేపర్ గ్లాసులు ఇట్లాంటివైతే చేయకండి, ఎందుకంటే వాటి వల్ల ఊరికే పొల్యూషన్ అయిపోతుంది. ఇవైతే ఏంటంటే మళ్ళీ మనం ఇంటికి తీసుకొని పోయి మళ్ళీ వాడేసుకుంటాం మన ఇంట్లోటివి అయితే. మేమైతే ఇవి ప్లాస్టిక్ గ్లాసులు, అంటే ప్లాస్టిక్ అంటే మనకు ఇంట్లో వాడుకుంటాం కదా వాటర్ తాగడానికి, అట్లాంటివి అనమాట. ఇది ఏంటంటే మేము కార్లో కూడా పెట్టేసేద్దాము, ఇవి ఒక స్పేర్గా అనుకొని మేము దీని సెట్ మొత్తం ఒక బౌల్స్ది గ్లాస్ సెట్ బౌల్ సెట్ మొత్తము కార్లోకి అన్నట్లుగా పెట్టేసి అనమాట ఇవి. సో మీరు శ్రీశైలం కానీ ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మటుకు గ్లాసెస్ అయితే క్యారీ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉదయం అయితే కనుక ఇంకా దర్శనానికి వెళ్తాము. నైట్ అయింది కదా, ఇంక ఇక్కడ స్టే చేస్తున్నాము. బాయ్.